1 hour వీటి గురించి చర్చిస్తాం. హోప్ యూ విల్ ఫాలో మీ. చూస్తుందా సార్, కనబడుతుందా? ఇస్ ఇట్ విజిబుల్? థ్యాంక్ యూ సో మచ్. సరే, మన క్లబ్ మన ఇష్టంతోనో లేదా మనల్ని కష్టపెట్టడానికో మనల్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మనల్ని నియమించడం జరిగింది. ఓకేనా సార్? సరే, నేను ఒక క్లాస్కి వెళ్ళాను. అక్కడ పిల్లవాళ్ళని అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, మీరు జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు అని అడిగాను. ఓ అబ్బాయి చేసి నేను ఇంజనీర్ కావాలని అనుకున్నాడు, ఇంకో అబ్బాయి చేసి డాక్టర్ కావాలనుకున్నాడు, ఇంకో అబ్బాయి చేసి సార్ నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, ఇంకో అబ్బాయి చేసి నేను ప్రధానమంత్రిని కావాలనుకున్నాడు. సో అన్ని కూడా ఉన్నాయి. లాస్ట్ ఇంకో అమ్మాయి మిగిలింది. పాప నువ్వేం కావాలనుకున్నావు అని చెప్పేశాను. సార్ నేను సెల్ ఫోన్ కావాలనుకుంటున్నాను. నాకు ఒకసారి చాలా ఆశ్చర్యపడ్డాను. సెల్ ఫోన్ కావాలనుకుంటేదమ్మా, నీ లైఫ్ గోల్ ఏంటే సార్? అసలు లైఫ్ గోల్ సెల్ ఫోన్ కావాలి. ఎందుకు అలా అనుకుంటున్నావు అని నాకు నా ఉత్సుకతను ఆపుకోలేక అడిగాను. అమ్మాయి చెప్పినటువంటి ఆన్సర్లు చూసి నేను చెల్లించుకోవడం జరిగింది. అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నిన్న నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. మా అమ్మ వంట చేస్తుంది. అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నాకు ఇది అర్థం కాలేదు, టీచర్ చెప్పింది హోంవర్క్ చేసుకురావడానికి కొంచెం నాకు హెల్ప్ చేస్తావు, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగితే వాళ్ళ అమ్మ, నీకు లక్షలు స్కూల్లో ఫీజులు పెట్టేసినాం, పెట్టి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసినాం నేను. అలాగే సాయంత్రం మళ్ళీ ఒక 30,000, నెలకు 30,000 పెట్టి ఒక ట్యూషన్ పెట్టినాం. ఇన్ని పైసలు పెడితే మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఎందుకు సహాయిస్తున్నావు, నేను చేసుకొని పెడితే నీ ట్యూషన్ టీచర్ స్కూల్ అడుకోకు అని చెప్పేసి కసురుకుంటూ కోపంగా ఈసరించుకుందాం. ఆ పిల్ల చిన్న ముఖం వేసుకొని వెనకకి తిరుగుతుంది. ఈ లోపల డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాళ్ళ అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె పరిగెత్తుకుంటూ చేస్తున్న వంటను చెప్తున్న విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని హాయిగా నవ్వుతూ తన యొక్క బంధువులతో తన కజిన్తో హాయిగా నవ్వుతూ గడుపుతుందట. ఆ పిల్ల ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు నాకు చెప్పమంటే చాలా బిజీ ఉన్నట్టు పని ఉన్నట్టు చెప్పేసి చెప్తుంది, ఇప్పుడు నవ్వుకుంటూ పోతుంది అని చెప్పేసి సరే సర్దుకుంటూ పోయింది. ఈ లోపల వాళ్ళ ఫాదర్ వచ్చారు. సోఫా సెట్ లో ఆఫీస్ నుంచి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని చూస్తూ ఉన్న సందర్భంలో తనకు దగ్గరకు పోయి సేఫ్ వస్తున్నాడు. ఆయన కూడా అదే చెప్పాను, నా జీవితంలో సగం నీ ఫీజులకే కట్టేస్తున్నాను, సరే నా తర్వాత చేస్తున్నాము, మీ సార్ ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏం చదువు చెప్తున్నాను. ఆయన కూడా అదే విధంగా కోపడ్డాడు. తను కూడా పాపం చిన్న కూర్చుకొని ముందరికి పోతుంటే టీపా మీద సోఫాలో రిలాక్స్ అవుతున్న తన ఫాదర్ కు సోఫా మీద ఉన్నటువంటి ఫోన్ రింగ్ అయింది. తను కూడా ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ తోని నవ్వుతూ హాయిగా చలాకీగా మాట్లాడు. నాతో మాట్లాడడం కంటే ఆ ఫోన్ లో మాట్లాడడం చాలా మా అమ్మ నాన్నకు ఆనందంగా ఉన్నట్టుందని అనుకుంది. చాలా నిరుత్సాహపడ్డ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత అమ్మ తల్లిదండ్రుల దగ్గర పోయి, ఈ రోజు నేను మీ దగ్గర పడుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఆ పాప అడిగిందని. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినట్టు అంటే, అరే నీ గురించి కొన్ని లక్షలు పెట్టి ఆ రూమ్ కట్టించినాం, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కబోర్డ్స్
అన్ని పెట్టి అన్ని చేసినాం. ఆ రూమ్ ఇచ్చి పెట్టి మా దగ్గర పట్టుకున్నాను నేను పట్టుకో అని చెప్పేసి కోపడ్డారు. కానీ వాళ్ళ సెల్ ఫోన్స్ మాత్రం తీసుకుపోయి అలాగే మెత్త కింద పెట్టుకొని అడిగా పడుకున్నారు. సో ఆమె ఆలోచన లేదా తప్పుందా? సో ఏదైనా సరే వస్తువు మనిషి కనుగొంటే ఆ వస్తువు మనిషి యొక్క బాధ్యతలను తగ్గించే విధంగా ఉండాలి, మనిషికి సౌకర్యవంతంగా ఉండాలి. కానీ మనిషినే నిర్దేశించే స్థితికి వెళ్ళకూడదు. అవునా కదా? మన ఫోన్స్ మనల్ని నిర్దేశించబడుతున్నాయా? మిమ్మల్ని నిర్దేశించబడుతున్నాయా లేవా? కనీసం ఈ ఘటనను నిర్దేశించకుండా చూసుకోగలుగుతామా? సో నిర్దేశించకుండా నా వేళ కొంచెం సహకరిస్తారన్న ఉద్దేశంతో మీ ఫోన్ కొంచెం స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ పిల్లలకి నేను బాధపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, మనం మీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల బహుశా కొందరి బలవంతంగా చేయొచ్చు, కొందరు ఇష్టంగా చేయొచ్చు. ఎలా చేసినా యూ ఆర్ ద యాక్సెప్టెడ్ ద పొజిషన్స్, అంతేనే కదా? మరి మేము యాక్సెప్ట్ చేసిన ప్రెసిడెంట్ అయిపోయినా సెక్రటరీ అయిపోయినా చాలా మంది ప్రమాణ స్వీకారాలు కూడా చేసినాం. మరి మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరమా? Is it necessary to attend this training program? ఎందుకు? అయిపోయింది, నేను సీట్ హౌస్ ఇంకేమన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు, కేసీఆర్ దిగిపోయాడు, తర్వాత వాళ్ళ బాధ్యత. Is it necessary? అర్థవంతంగా నిర్ణయించుకోవడానికి ఇది అవసరం. ఇంకా నేర్చుకోవడానికి, బాధ్యతలు తెలుసుకోవడానికి. నాకు ఇష్టమైన ఒక కోట్ ఉంది, దాంతో నేను స్టార్ట్ చేస్తాను. చాలా ఇష్టం నాకు బాగా. జీవితం అంటే ఏమిటో తెలిసే వరకే సగం జీవితం గడిచిపోతుందట. జీవితం అంటే ఏమిటో తెలిసే వరకే సగం జీవితం గడిచిపోతుందట. ఏమి చేయాలో నిర్ణయించుకున్నప్పుడు మిగతా జీవితం గడిచిపోతుంది. మన లయన్స్ క్లబ్స్ లో కూడా మన బాధ్యతలను ఏంటో తెలుసుకున్న వారు 9 ఏళ్ళు రీజన్ కాన్ఫరెన్స్ వస్తారు. రీజన్ కాన్ఫరెన్స్ నుంచి మన మెంబర్లు అవార్డు ఎందుకు రాలేదని తిరిగి కొట్టే వరకే మళ్ళీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ వస్తుంది. డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ చేరుకున్నారు, కొత్త ఎలక్షన్ చేసుకోవాలి, కొత్త వరకు అప్లై చెప్పాలి బాధ్యత. ఏమి చేయకుండానే మన ఇయర్ ముగిసిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇయర్ సార్ చెప్పినట్టు ప్రిపేర్ సార్ విజయ్ గారు ధన్యవాదాలు. వారు చెప్పినట్టు మన ఇయర్ ను అర్థవంతంగా చేసుకోవడానికి మన ఇయర్ యొక్క ఇంతకుముందు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పేది మన డిస్ట్రిక్ట్ మేక్ యువర్ మార్క్, మీ యొక్క ముద్రను ఆ క్లబ్ పై వేసే విధంగా, మీ యొక్క పేరును సువర్ణాక్షరాలతో క్లబ్ చరిత్ర ఉన్న రోజులు మీ చరిత్ర, మీ యొక్క గొప్పతనం ఆ క్లబ్ లో ఉండే విధంగా మీరు చేయాలంటే ఈ బాధ్యతలన్నీ చేయాలి. ఏ విధంగా చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలంటే శిక్షణ కావాలి, లెర్నింగ్. ఎప్పుడైతే మనిషి నేర్చుకోవడం ఆపేస్తాడో అప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. when you stop learning your growth will stop. మనం చిన్నగా ఇప్పుడంతా చాలా పెద్ద వారు ఉన్నారు. ఐ లవ్, ఎందుకంటే నాకంటే కూడా పెద్దవారు, నేను పెద్దవాళ్ళము అనుకుని వచ్చాను, కానీ చాలా పెద్దవారు ఉన్నారు. తర్వాత అందరు కూడా గుర్తిల్లు ఉన్నారు. వాళ్ళందరం కూడా చూసినాం. చిన్నప్పుడు అంబాసిడర్ కార్ ఊళ్ళో వస్తుందంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ. అంబాసిడర్ కార్ వస్తుందంటే ఈవెన్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ అందరూ కూడా అంబాసిడర్ కార్, అంత గొప్ప అంబాసిడర్ కార్. అంబాసిడర్ కార్ పరిస్థితి ఏంటిది? మనం చదువుకున్నప్పుడు కొత్తగా మారుతి 800 వస్తుంది, ఒక చిన్న కార్ గా ట్రీట్ చేసినాం. కానీ టిల్ టుడే కార్ల మార్కెట్ ని ఎవరు లీడ్ చేస్తున్నారు? మారుతి లీడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ద 50%, మోర్ దెన్ 50% కార్స్ ఆర్ ఫ్రమ్ మారుతి. ఎందుకోసం మారుతి ఇంకా ఉంది. అంబాసిడర్ ఎక్కువైంది. Updated. If you are not updated, you will be outdated. If you are not updated, you will be outdated. మారుతి తన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోలేకపోయింది కాబట్టి మారుతి కనుమరుగైపోయింది. సారీ, అంబాసిడర్ కనుమరుగు. మారుతి ఎప్పుడప్పుడు కస్టమర్స్ యొక్క విలువలను, వారి యొక్క అభిప్రాయాలను, వారి అభిరుచులను గుర్తు చేసుకుంటూ తన మార్పు చెందుకుంటూ వస్తుంది కాబట్టి ఈ రోజు మారుతి. సేమ్ మనం కూడా అనుగుణంగా మార్చుకోవాలంటే కొత్త పరిస్థితులను మనం తెలుసుకోవాలి, అవగాహన పరచుకోవాలి.
అప్పుడే మనం కూడా మార్చుకోగలుగుతాం. ఇప్పుడు లయన్స్ క్లబ్స్ ఒకప్పుడు విజన్ చాలా ఇంపార్టెంట్ గా ఉందండి. విజన్స్ అంటే కంటి ఆపరేషన్ అంటారు, కానీ ఇప్పుడు కంటి ఆపరేషన్ గవర్నమెంటే చేసేస్తుంది, ఎన్నో సంస్థలు చేసి మన స్థానం. సో వి షిఫ్టెడ్ ద ఫోకస్ టు అనదర్, డయాబెటీస్ అన్నాం, హంగర్ రిలీఫ్ అన్నాం, మార్చుకుంటూ పోతున్నాం. లేకపోతే మనం కూడా ఇప్పటికే లయన్స్ క్లబ్స్ కూడా చరిత్ర పుటల్లో ఒక లయన్స్ ఉండే అనే కాడికి వస్తుంది, అంతేనా కదా? సో ఫ్రెండ్స్, సో మీ క్లబ్ లో మీరు ఉండాలంటే మీ బాధ్యతలు సక్రమంగా తెలుసుకొని వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మీరు మార్చుకొని ఎదిగే ప్రయత్నం చేయాలి. పాయింటర్ ఉందా? సో ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీస్ గా ముగ్గురు బాధ్యతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ ఓవర్ దాదాపు ఒక సెషన్ ఒక డే పడుతుంది, కానీ we conclude to the main points. First of all, I congratulate you all as elected as the president, secretary, treasurer. చాలా ముఖ్యమైనటువంటి బాధ్యతలు ప్రవేశ ప్రెసిడెంట్ సెక్రటరీ గా ఎన్నుకున్నందుకు మీ క్లబ్ మెంబర్స్ మీపై విశ్వాసం ఉండి ఎన్నుకున్నందుకు మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కొంతమంది అంటారు, నాకు తెలుసు సార్ ఏదో నాకు బలిమీకి వాళ్ళు ఫోన్ చేస్తే నేను ప్రెసిడెంట్ ఉన్నాను, ఏదో ఎవరు చేయమంటే ఉన్నాను సార్, నాకు ఇష్టం లేదు సార్ నాకు ఉన్నామని చెప్పేసి, కానీ నన్ను బలిమీకి బలవంతం చేస్తే నేను ప్రెసిడెంట్. కరెక్టే, నేను బలవంతం చేసి నీకు ఇష్టం లేదు, కానీ నేను బలవంతం ఎందుకు చేసిండ్రు? నీపై విశ్వాసం. నువ్వు ఈ క్లబ్కు నాయకత్వం వహించగలవని, ఈ క్లబ్కు నిర్దేశం చేయగలవని, ఈ క్లబ్ను దూరదృష్టిలో చూసి ఒక గొప్ప ఎదుగు తీసుకోవాలని నమ్మకంతో ఉన్నారు కాబట్టి నిన్ను చేసి నన్ను చేసారు కాబట్టి చేసిన అనుకుంటా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ ఒక మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. వెదర్ యు ఆర్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ ట్రెజరర్. సో అందుకోసం బాధ్యతను కష్టమైనా సరే ఇష్టాన్ని పెంచుకొని వారు నిర్వహించుకుంటే ఖచ్చితంగా అందరం ఎక్కగలుగుతారు. ఆ విధంగా మీరు బాధ్యత నిర్వహిస్తాను వర్క్ చేస్తూ ఇంకో ఫర్దర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరండి? హూ ఆర్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? చాలా మంది ప్రమాణ స్వీకార ఇన్స్టలేషన్స్ అయిపోయినాయి. అదే ఎవరు ఉంటారు అందులో? క్లబ్ ఆఫీసర్స్ అంటే క్యాట్ ఓకే, యాక్టింగ్ ఇంకా జీజీ చెప్పండి. జిఎఫ్టి డైరెక్టర్ ఫస్ట్ మీరే ఉంటారు, మీరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేది మీరే. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఫస్ట్ ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీస్ ఆప్షన్ మీరు ఉంచుకుంటా ఉంటారు. మెంబర్షిప్ చైర్పర్సన్, కానీ జిఎం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, జిఎండి కోఆర్డినేటర్ ఆటోమేటిక్ అవుతారు. ఇమీడియట్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్ గా హెచ్సిఎఫ్ కోఆర్డినేటర్ అవుతారు. మార్కెటింగ్ చైర్పర్సన్ పిఆర్ఓ అని పిలుస్తాం. డైరెక్ట్ పేమెంట్ ప్రెసిడెంట్ ఇస్ ఆప్షన్ ఉంచుకుంటా లేదా అనేది మీ ఇష్టం. దీస్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కాకుండా డైరెక్టర్స్ అని ఉంటారు. ఒక ముగ్గురు మినిమం ముగ్గురు 1 year డైరెక్టర్స్ ఉంటారు, ముగ్గురు 2 years, దట్స్ 2 years డైరెక్టర్స్ కూడా ఉంటారు. దిస్ ఇస్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? థాంక్ యూ. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్లబ్ ప్రెసిడెంట్. క్లబ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఏమిటి? ముందు దాదాపు 30 మంది చేతులు ప్రెసిడెంట్ చెప్పాలండి. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓకే, మార్గదర్శకులు, రోల్ మోడల్, ఇంకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది క్లబ్, ఇంకా conducting the meetings, okay, chief executive officer, appointing the committees, directors will be elected, appointing the committees for the organization చేయడానికి committees appointed. That's good sir, thank you so much. డిస్ట్రిక్ట్ వివిధ లెవెల్లో జరుగుతున్నటువంటి మీటింగ్స్ ను రిప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్లీజ్ సీ దట్
is the CEO, Chief Executive Officer అని పిలుస్తుంటాం అంటే ఈజ్ ద సుపీరియర్. ఎందుకోసం సుపీరియర్ అంటే ఎవరు వచ్చినా సరే ద సెంటర్ సీట్ విల్ బి ది ప్రెసిడెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్. నరేంద్ర మోడీ గారు వచ్చినా పక్కన కూర్చోవాల్సిందే. he is the occupy the center, he holds the preside, he will be called first onto the stage. Okay, with the next గోల్స్ యాక్షన్ ప్లాన్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. మన క్లబ్స్ ఈ సంవత్సరం ఏ గోల్స్ ఇప్పుడు గవర్నర్ గారు చేశారు, ఇంటర్నేషనల్ చేస్తుంది, ఏ లెవెల్ అవన్నీ గోల్స్ చేసుకుంటారు, మన గోల్స్ ఏందో మన ప్లాన్ ఏందో కూడా మిగతా కార్యవర్గాన్ని సహకారంతో వారితో చర్చించి అవి డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లానింగ్, డిసైడింగ్ అండ్ కండక్టింగ్. మీటింగ్స్ కరెక్ట్ ప్లాన్ చేయాలి. ఎప్పుడు నిర్వహిస్తున్నావు, ఏం నిర్వహిస్తున్నావు, ఎందుకు నిర్వహిస్తున్నావు, ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా. బాగుమోహన్ సినిమా చూసిందా? అది నవ్వు తెప్పించేదన్నా అక్షర సత్యం, అది జీవిత సత్యం. ఆ మూడింటికి సమాధానాలు చెప్తే ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు కానీ ఏమిటి ఎలా ఎందుకు అనే దానికి సమాధానాలు మీరు చెప్పగలిగితే దానికి పరిష్కారం మీరు కనుక్కున్నట్టు. ఏ సమస్య అయినా సరే, జీవితం అయినా లైన్స్ అయినా. సో ప్లానింగ్, ప్రిసైడింగ్, ప్లానింగ్ చేయాలి, డిసైడ్ చేయాలి, కండక్ట్ చేయాలి. ఇంకోటి సార్ చెప్పినట్టు అపాయింట్ కమిటీస్. నెక్స్ట్ ఇంతకుముందే సార్ చెప్పినట్టు we have attended the zone, region, district meetings. Next hold election for the next year. ఇంతకుముందే మన జీవితం ఇయర్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ కార్యవర్గాన్ని ఎన్నుకొని వాళ్ళ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అప్లై ఫర్ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్. ఇట్ ఈస్ a prestigious award. క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు చేసినట్టే మీరు పరిపూర్ణత్వాన్ని, మీరు అధ్యక్షుగా మీరు పరిపూర్ణత్వాన్ని సాధించినట్టు లెక్క. క్లబ్ ఎక్సలెన్స్ అవార్డును సాధించగలుగుతారు. ఓకే, షల్ వి గో ఫర్ నెక్స్ట్. డబుల్ క్లిక్ చేయండి. హెడింగ్ అయినాక డిటర్మైన్ గోల్స్ అండ్ యాక్షన్ ప్లాన్. మనం నెక్స్ట్ సెషన్ లో మనం చూస్తాం గోల్స్, యాక్షన్ ప్లాన్స్. గోల్స్ లేకపోతే చాలా కష్టమైన పరిస్థితి కదా. ఏదైనా కూడా దిశానిర్దేశం లేకపోతే, ఒక లక్ష్యం అనేది లేకపోతే దానికి అర్థమే లేదు. ఎక్కడికి ఏమిటి అనేది మనకు ఆ లక్ష్యాన్ని ప్లాన్ మనం చేయాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ గవర్నర్ కు ఒక గోల్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలనే ఆలోచనతో మీతో షేర్ చేసుకున్నాం. అలాగే ఇంటర్నేషనల్ కూడా ఒక గోల్ ఉంది, 1.5 మిషన్ అని చెప్పేసి పెట్టడం. 1,15,000,000 1.5 మిలియన్ మెంబర్షిప్ చేరుకోవాలనేది ఒక గోల్. లాస్ట్ 3 ఇయర్స్ క్యాంపెయిన్ 100 మిలియన్ డాలర్స్ ఎల్సిఎఫ్ కంట్రిబ్యూషన్స్ మనం కలెక్ట్ చేయాలనేది గోల్. ఒక గోల్స్ ను పెట్టుకుంటారు. మనం కూడా ఆ గోల్స్ ను పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఏమేమి ఉండాలి, ఆ గోల్స్ లో ప్రధానంగా ఏమి ఉండాలి మనం నెక్స్ట్. సో క్లబ్ ఆపరేషన్స్ అంటే ఎవ్రీ మంత్ నేను మీటింగ్ కండక్ట్ చేసుకుంటాను. అసలు నిజంగా చెప్పాలంటే నేను బాగా నమ్మేది ఏంటిదంటే క్లబ్ ప్రెసిడెంట్ గానీ పిఎస్టీస్ ఒక క్లబ్ సక్సెస్ ఎందులో ఉంటది అంటే సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద క్లబ్ లైస్ ఇన్ ద కండక్టింగ్ రెగ్యులర్ మీటింగ్స్. మీరు మీటింగ్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే మీరు సక్సెస్ అయినట్టే. ఇంకా మీకు ఏం చేయాల్సిన అవసరం. అవి మీటింగ్స్ అంటే ఏదో కాదు, ఫ్రూట్ఫుల్ మీటింగ్స్ అండ్ జాయ్ఫుల్ మీటింగ్స్ చేసినంటే ఆటోమేటిక్ మెంబర్స్ వస్తారు. వాళ్ళు కూర్చున్నప్పుడు చేసినప్పుడు డొనేషన్ ఇస్తారు, ఫీజ్ ఇస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, హోస్ట్ చేస్తారు, అన్ని అయిపోతుంటాయి ఆటోమేటిక్. సో ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్, వెల్ అటెండెడ్ మీటింగ్స్ మనం చేయగలిగితే మీ పర్సెంట్ 100% అవుతుంది. ఇంకా రిపోర్టింగ్ చేస్తే మనకు అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆపరేషన్. లీడర్షిప్ డెవలప్మెంట్, మంచి ఒక లీడర్షిప్ డెవలప్ చేసే విధంగా లీడర్షిప్. నెక్స్ట్ మెంబర్షిప్ గ్రోత్, ఇంతకుముందే చెప్పిన ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సర్వీస్ యాక్టివిటీస్, ఇదైతే ఇంపార్టెంట్. లయన్స్ క్లబ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్. వై వి జాయిన్ అంటే బికాస్ టు సర్వ్ అని చెప్పేసి చెప్తుంటాం. సర్వీస్ గురించి నేర్చుకున్నాం. ఇంతకుముందే మనం డిస్కస్ చేసిన ఎల్సిఎఫ్ కంట్రిబ్యూషన్స్. ఇట్స్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్. మనకు ఫౌండేషన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని పిలుస్తాం. ఫౌండేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ ట్రస్ట్. మనం ఇండియాలో ట్రస్ట్ అంటాం, అమెరికాలో ఫౌండేషన్ అంటాం. దాని గురించి సతీష్ గారు తర్వాత మీకు తెలియజేస్తారు. నెక్స్ట్ వీటి మీద ప్రధాన గోల్స్. కమిటీస్ ఎవరైనా అపాయింట్ చేసుకోవచ్చు. ఒక టెంటేటివ్ గా కొన్ని కమిటీస్ మీకు నేను ఇక్కడ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. Committees కూడా two type of committees you can appoint. One is administrative committee and another is activities committees. అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కాన్స్టిట్యూషన్, ప్రతి క్లబ్ కు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది తెలుసా అండి? ప్రతి క్లబ్ కు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది.
ఆ కాన్స్టిట్యూషన్ మనకి ఇంటర్నేషనల్ ఉంటది, ఇంటర్నేషనల్ క్లబ్ స్టాండర్డ్ క్లబ్ కాన్స్టిట్యూషన్ ఉంటది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన జనరల్ బాడీ మీటింగ్ లో 2/3 మెజారిటీతో దానికి కావాల్సిన అమెండ్మెంట్స్ చేసుకోవాలి. మన అమెండ్మెంట్స్ చేసుకొని మనకంటూ ఒక క్లబ్ కాన్స్టిట్యూషన్ ప్రింట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత అటెండెన్స్ కమిటీ, లీడర్షిప్ కమిటీ, మెంబర్షిప్ కమిటీ, గ్రీటర్ కమిటీ, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, అలా యాక్టివిటీస్ విజన్, డయాబెటీస్, సంగారెడ్డి, ఎన్వైరన్మెంట్, రెగ్యులేషన్, హెల్త్ క్యాంప్స్, ఇంకేమైనా సరే మీ ఇంట్రెస్ట్ అని బట్టి నేను కమిటీస్ అపాయింట్ చేసుకొని దాన్ని చైర్పర్సన్ చేసుకొని ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ కు, ఒకళ్ళు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేటివ్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ కు యాక్టివిటీస్ కమిటీస్ అప్పచెప్పి పర్యవేక్షించే బాధ్యత వాళ్ళకి అప్పగించాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ responsibilities of the club secretary. Secretary says that Karate, such Chedul Avatan. 20 members. Okay, good, thank you. What are the responsibilities of club secretary? Minutes notation. Chief administrative officer, right? Meeting organizing, meeting planning and organizing. Communication, good. Reporting, good. Sridevi, good. Reporting. Inka? Maintaining of the registers. Good. Okay, thank you. Let's see. Program. These are the responsibilities of the secretary. Attending all club and board meetings. Club యొక్క అన్ని club board meetings మరి club meetings. ఎన్ని board meetings ఉంటాయి, ఎన్ని club general body meetings ఉంటాయండి? Every month ఇంత ముందు 2 general body meetings ఉంది, ఇప్పుడు ఒకటి చేశారు కంపల్సరీ. ఒక general body meeting, ఒక board meeting కంపల్సరీ. More than that according to your convenience and అవసరాన్ని బట్టి కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అండ్ ఆర్గనైజింగ్ క్లబ్ అటెండెడ్ కాదు, బట్ ఆర్గనైజ్ చేసే పరిస్థితి కూడా మన దగ్గర ఉంటుంది. వెన్యూ ఫిక్స్ చేయాలి, డేట్ ఫిక్స్ చేయాలి, టైం ఫిక్స్ చేయాలి, దానికి ఇన్విటేషన్ నోటీస్ సర్క్యులేట్ చేయాలి, తర్వాత అరేంజ్మెంట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయాలి, వారందరూ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత వాటిని ఏం చేయాలి, మీటింగ్ జరుగుతున్నప్పుడు మినిట్స్ అన్ని నోట్ చేసుకోవాలి, నిర్ణయాలన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత మినిట్స్ ను సర్క్యులేట్ చేయాలి అందరికి. నెక్స్ట్ మీటింగ్ లో ఆ మినిట్స్ అప్రూవల్ తీసుకోవాలి. చాలా మంది మనం చేయము అసలు, చాలా మంది ఈ మినిట్స్ ను నెక్స్ట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకున్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. అప్రూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మినిట్స్ అన్ని కూడా పెట్టి ఏవైతే మనం సర్క్యులేట్ చేసుకో ఆ మినిట్స్ నెక్స్ట్ మీటింగ్ అప్రూవల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ రాని వ్యాల్యూ కూడా అవుతుంది. మళ్ళీ 2 years తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే దాన్ని రెఫర్ చేస్తే అది ఆటోమేటిక్ గా కాన్స్టిట్యూషన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో క్లబ్ రికార్డ్స్ ను పెట్టుకోవాల్సింది కూడా, అలాగే కరెస్పాండెన్స్, ఇంతకుముందే కమ్యూనికేషన్, అప్డేట్ క్లబ్ రిపోర్ట్స్ ను లైవ్ పోర్టల్ లో చేయడం. Another thing is last the district governors advisory committee meeting. ఎవరు నిర్వహిస్తారండి ఇది? డిస్ట్రిక్ట్ అడ్వైజరీ మీటింగ్ ఎవరు? ఇంకా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? సార్ సెక్రటరీ యువర్ నేమ్ మేడం? సరళ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సరళ గారు జోన్ చైర్పర్సన్ నిర్వహిస్తారు. జోన్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ, దాన్ని జోన్ మీటింగ్ అని పిలుస్తారు. షార్ట్ ఫామ్ లో జోన్ మీటింగ్ అని పిలుస్తారు. దాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ కమిటీ అని పిలుస్తారు. ఎవరెవరు అటెండ్ కావాలి ఈ మీటింగ్? ఎవరెవరు ఇన్వైట్ చేస్తారు? జోన్ చైర్పర్సన్ PSCs కాక ఇంకొకరిని పిలుస్తారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పిలుస్తారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. తన జోన్ లో ఉన్న క్లబ్స్ కు సంబంధించి 4 పిలుస్తారు. PSTs ప్లస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఇలా 4 ఆ మీటింగ్ కు పిలుస్తుంటారు. గెస్ట్ అనే ఎవరైనా పిలుచుకోవచ్చు, GLT పిలుచుకోవచ్చు, గవర్నమెంట్ పిలుచుకోవచ్చు, RC పిలుచుకోవచ్చు. దీస్ ఆర్ ది ఫస్ట్ అదాన్ని జోన్ అడ్వైజర్. ఓకే, నెక్స్ట్ మీటింగ్స్. ఇంతకుముందే చెప్పిన మీటింగ్స్ ఎన్ని టైప్స్? మంత్లీ 2 మీటింగ్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకటి,
క్లబ్ రెగ్యులర్ మీటింగ్, దాన్నే జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. క్లబ్ జనరల్ బాడీ మీటింగ్స్ అన్న దీని గురించి నేను డీటెయిల్ గా పోవాల్సిన అవసరం. నెక్స్ట్, ఇఫ్ నీడెడ్, అవసరమైతే ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, అవసరంగా దాన్ని తీసుకోవాలి, అప్రూవల్ తీసుకోవాలంటే స్పెషల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లేకపోతే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ మనం పిలుస్తాం. యాన్యువల్లీ, సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించేది ఏంటి? ఇన్స్టలేషన్ సెరమనీ ఒకటి, చార్టర్ నైట్ లేకపోతే డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అని మనం జనరల్ గా కలిపి చేస్తాం. మన దగ్గర అవి రెండు వేరువేరుగా చేయొచ్చు, కలిపి చేయొచ్చు. డిస్ట్రిక్ట్ గవర్నర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అండ్ చార్టర్ నైట్ అని చెప్పేసి మనం చేస్తుంటాం. నెక్స్ట్, ఇవి కాకుండా క్లబ్స్ లో ఇతర క్లబ్ల ఇన్స్టలేషన్ సెరమనీస్, జోన్ మీటింగ్, రీజన్ కాన్ఫరెన్స్, రీజన్ మీట్లు, డిస్ట్రిక్ట్ మల్టిపుల్ మీటింగ్స్, ఇవి కాకుండా ఇండక్షన్ సెరమనీ, కొత్త మెంబర్స్ ని ఇండక్షన్ సెరమనీ చేస్తాం. అలాగే ఓరియంటేషన్, కొత్త మెంబర్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంటాం. ఇంకా ఎన్నో మీటింగ్స్ మనం అరేంజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లబ్ మీటింగ్స్. క్లబ్ మీటింగ్స్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటివి, మరి క్లబ్ మీటింగ్ చాలా మంది ఏం చేస్తారు, క్లబ్ మీటింగ్ పెట్టగానే టుడే ఏమైందా, ఎవరో సీనియర్ మెంబర్ ఏమైందా, ఈ నెల అయిపోతుంది ఇంకా మీటింగ్ పెట్టామా, ఏం సంగతి సెక్రటరీకి ఫోన్ చేయగానే అప్పుడు ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, పెద్ద మనుషులు గొప్పడుతున్నాయా మీటింగ్ పెట్టకపోతే ఏం సంగతి అని చెప్పేసి మళ్ళీ అంటే అప్పుడు ఈయన ఈ రోజు పెట్టి అని చెప్పేసి ఉంటారు. నేను 4 గంటలకు పోయిన ఒక మీటింగ్ పెట్టేస్తాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు అటెండ్ మీటింగ్ టుడే ఈవినింగ్ 7 PM and so and so date అని చెప్పేసి పెట్టేస్తారు. 7 గంటలకు 4 గంటలకు మెసేజ్ పంపిస్తారు. ఎవరు తీర్చలేకుండా ఫ్రీగా మీటింగ్ కూర్చుంటారు. సో ఉంటారు, ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉంటాయి, ఎవరు రారు. నేను మీటింగ్ పెట్టి ఎవరు వస్తలేరు, ఇంకా మీటింగ్ ఎందుకు పెట్టమంటారని మళ్ళీ ఉంటారు వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ద వే. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడే డిసైడ్ చేసారు. అనౌన్స్ ద డేట్ టుడే ప్లస్ 15 days ముందు మీరు సర్క్యులర్ పంపించాలి. ఆ మీటింగ్ ఎక్కడ నిర్వహిస్తుంది, ఏ టైంకి నిర్వహిస్తుంది, దాంట్లో ఎజెండా అంశాలు ఏంటిదో మీరు నోటీస్ పంపించాలి 15 days ముందు. దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ పోవాలి. ఎలా ఉందో ఫిక్స్ ద డేట్, వెన్యూ, టైమ్ ఆఫ్ ద మీటింగ్, ప్రిపేర్ ఏ వెల్ ప్లాన్డ్ ఎజెండాస్ అండ్ సర్క్యులర్ ఇన్ అడ్వాన్స్. అందరు కూడా ఫాలో ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్. ఇది చాలా ఇంపార్టెంట్. పెట్టకుండానే పొగ పెడుతుంది ఆ ప్రోటోకాల్ అనే. ఏదో కాల్ ప్రో కాల్ అండ్ టూ కాల్ అని పెడితే ఆ కాల్ చూసినా కానీ ఎవరైనా కాల్ చేసినా కానీ ఆ కాల్ వచ్చిన వాళ్ళు నాకు అలిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఇంకా మనం పెళ్లిళ్ళంటే ఇంట్లో పెళ్లిలో కూడా అదే ప్రోటోకాల్. ఎవరికైనా మర్యాద చేయకపోతే ఏదో సినిమా వచ్చాయి కదా బల్గంలా నల్లిపోక వేయలేదని చెప్పేసి అది నల్లిపోక ప్రోటోకాల్. అది చాలా మంది చాలా ఇళ్లలో అడిగిపోయి కుటుంబాలు సంసారాలే పోయినాయి. మొన్ననే పేపర్లో చదివిన ఫ్యాన్ కాదే కూలర్ దగ్గర పెళ్లి కూతురు సరిగ్గా కూర్చుండే లేదని పెళ్లి అక్కడ నుంచి మధ్యలోకి లేచిపోయింది. మొన్న వారం రోజుల కింద జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ప్రోటోకాల్స్. సో అవి జరగకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకొని అవసరమైన సీనియర్స్ సహకారం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ష్యూర్ గుడ్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ఎప్పుడు కానీ మీటింగ్స్ పెట్టచ్చు. మీటింగ్ జాయ్ఫుల్ మీటింగ్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే ఖచ్చితంగా వచ్చిన మెంబర్ అరే నాకు ఈ మీటింగ్ వస్తే నాకు విలువించిండ్రు, నాకు గుర్తించిండ్రు అనుకుంటే వాడు రెగ్యులర్ గా వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. వాడు అలా పట్టించుకోలేకుండా వాడు వచ్చి పోయిండు ఒకరిద్దరు నేను పట్టించుకున్నాం అంటే వాడు ఫర్ us every member is important, not only senior, new member is also important. ఎందుకంటే he is also paying sequel subscription, the same subscription ఇస్తున్నాడు అని ఏముందో వాడు ఏం చేస్తాడు, రేపు పొద్దున వాడి ఇంట్రెస్ట్ ఏముందో వాడు ఏం స్పాన్సర్ చేస్తాడో తెలియదు. వాడిని గౌరవంగా ఇస్తే నెక్స్ట్ మీటింగ్ అదనే వర్క్ చేస్తాడు కావచ్చు. సో ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ హూ ఇస్ కంట్రిబ్యూట్స్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ మెయింటైన్ డెకోరం ఆఫ్ మీటింగ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక గంట శుద్ధి పెట్టేది మెయింటైన్ డెకోరం మెయింటైన్ చేయడానికి అసలు చాలా ఇంపార్టెంట్. మన పని మనం చేసుకుంటాం. కొందరు ఆపని ఎక్కువ ముచ్చట పెట్టుకుంటాం. మా ఇద్దరు టీచర్ల కూర్చుని పెడితే 2 అవి నడుస్తుంటాయి. ఇద్దరు బిజినెస్ లో కూర్చి ఇది నడుస్తుంది, ఇద్దరు మహిళలను కూర్చుని పెడితే వాళ్ళిద్దరు నడుస్తాయి. ఇది డెకోరం పోతే పోతే కారం అయిపోతారు. అందరు కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు మెయింటైన్. అక్నాలెడ్జ్ థ్యాంక్ ఫర్ ద పార్టిసిపేషన్. మరి అయిపోయిన తర్వాత అందరికి కూడా మీరు వచ్చి
మీ అమూల్య సమయాన్ని కేటాయించి మీటింగ్ సమావేశాన్ని విజయపరిచినందుకు ఒక థ్యాంక్స్ పెట్టండి. ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. చిన్నది కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మనకు వాట్సాప్ వచ్చినాయి, బ్రాడ్కాస్ట్ చేస్తే ఒక క్లిక్ చేస్తే అందరికి వెళ్ళిపోతాయి, అంతే మెసేజ్. కానీ పూర్వకాలం సైకిళ్ళ మీద వేసుకొని ఈ నోటీసులు ఇచ్చేసేవారు. ప్రతి మెంబర్ ఇంటికి పోయి సైకిళ్ళ మీద సీనియర్ మెంబర్స్ 20 years బ్యాక్ ఉన్నారైతే more than 20 years ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే సైకిల్ మీద పోయి నోటీస్ ఇంటిలో సర్వ్ చేసేవారు. ఒక నోటీస్ పుట్టకపోతే క్లబ్ లో దాన్ని పెద్ద ప్రోటోకాల్ ఎజెండా ఇష్యూ చేసి నిలదీసేవారు. క్యాబినెట్ మీటింగ్స్ లో కూడా గవర్నర్ క్యాబినెట్ మీటింగ్స్ వస్తే భయపడేవారు. 3 రోజులు 4 రోజులు హోంవర్క్ చేసుకొని వచ్చేవారు. మల్టిపుల్ మీటింగ్స్ కూడా చూస్తుంటే సౌత్ ఇండియా మొత్తం ఒక మల్టిపుల్ ఉండేది. అందులో ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ తో సహా మెన్షన్ చేసి ఎందుకు ఇవ్వలేదు, ఎజెండాలో లేదు, ఎందుకు సంపాదించింది, ఓకే నో ఇది ఎంత తీవ్రమైన మీరు ఎజెండాలో పెట్టలేదు, దీని గురించి డిస్కస్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పారు. మరి బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ మన అకౌంట్స్ ప్రజెంట్ చేయగానే క్యాబినెట్ ట్రెజరర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రజెంట్ చేయగానే అనకుంటే మనం అని చెప్పేది అవునా కదా. కానీ అప్పుడు ప్రతిది కూడా ₹1 ఎందుకు యూటిలైజ్ చేసింది, దీని క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, క్లబ్ అప్రూవల్ ఎందుకు తీసుకున్నాయి అనేవారు. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. రిజాల్వ్ ద కామ్. ఏదైనా చిన్న చిన్న సమస్యలతో మనకేందో చూసి చూడనట్టు పోకుండా, ఎందుకంటే అదే పెద్ద సమస్య మనకు కుదుమానమై మనం వెళ్ళిపోతుంటాయి. చాలా ప్రభుత్వాలే ఊరిపోయినాయి చిన్న చిన్న సమస్యలను. సో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే సీనియర్ మెంబర్స్ గానీ సంబంధిత వ్యక్తులతో వాటిని రిజాల్వ్ చేసే బాధ్యత కూడా మనపై ఉంది. కోఆర్డినేట్ అండ్ కొలాబరేట్ విత్ మెంబర్స్. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయండి. ప్రతి సభ్యులు కూడా కలుపుకొని పోయే చెప్పడం అప్పుడే మనం ఇది చేస్తాం. నెక్స్ట్ ఇది మీకు తెలిసి ఏమేమి ఉన్నాయో మనం ఇంతకుముందే డిస్కస్ చేస్తాం, ఒకసారి చూసుకోండి. అవి ఇవి మనం అటెండ్ అయ్యే డిస్ట్రిక్ట్ ఆర్డర్ జోన్ జోన్ మీటింగ్, జోన్ సోషల్స్, ఇంతకుముందు క్లబ్ సోషల్, జోన్ సోషల్ చాలా ఘనంగా నిర్వహించేవారు. ఇవి దాదాపు కర్మారవ అవుతున్నాయి. కానీ అవే స్ట్రెంథెన్ చేస్తాయి. ఈ మీటింగ్లలో ఏం చేస్తాం, గవర్నర్ మాట్లాడతారు, వైస్ గవర్నర్లు మాట్లాడతారు, జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, పాస్ గవర్నర్ అందరూ మాట్లాడే ఉంటారు. కానీ క్లబ్ సోషల్ లో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటారు, ఒక ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. నథింగ్ బట్ మన వనభోజనాలు అని చెప్పేసి కార్తీక వనభోజనాలు నిర్వహిస్తాం. అవే క్లబ్ సోషల్. నథింగ్ బట్ ద నేమ్ ఇస్ చేంజ్ అంతే. ఆగస్ట్ లో పెట్టుకోండి మంచిగా, నవంబర్ లో పెట్టండి. నవంబర్ లో కొన్ని పెళ్లిలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు అయితే ఏముంటాయి కదా కొన్ని రేపు చేసుకుంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. పిల్లల్ని ఫ్యామిలీస్ అందరూ పెట్టుకొని టూర్స్ కూడా పోయేవాళ్ళు, చాలా టూర్స్ కూడా క్లబ్స్ పోయేవాడు, ఆర్గనైజ్ చేసేవారు. అటువంటి కూడా ప్లానింగ్ ఎ బిగ్ వే, డిఫరెంట్ వే. గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప పనులు, గ్రేట్ పీపుల్ వోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే. గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప పనులు చేయరు, చేసే పనిలో గొప్పతనం ఉంటుంది, ఆలోచించే విధానంలో గొప్పతనం ఉంటుంది, కానీ వేరే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి కొన్ని ఇన్నోవేట్ చేయండి. మిగతా వారి కంటే నేను ఏ విధంగా కొత్తదనం తీసుకురావచ్చు, అదే కార్యక్రమాన్ని ఏ విధంగా చేయగలచో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక మంచి పూజ ఇంకైనా ఫామ్ హౌస్ ఇంకైనా ఒక గెట్ టుగెదర్ పెట్టి మంచి తంబోలా కొన్ని ఎవరినైనా ఎంటర్టైన్మెంట్ పెట్టేసి కొన్ని గేమ్స్ పెట్టి చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చి వచ్చిన గెస్ట్లకు చాలువాలు మెమంటోలు ఇచ్చే కదా ఆ పైసలతో మీకు ఇస్తే మెంబర్స్ మనకి బాగా నమస్తే పెట్టవచ్చు. సో మేక్ ఇట్ దట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ రీజన్ కాన్ఫరెన్స్ చేసి క్యాబినెట్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ వరకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ వరకు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. పోయినసారి ఏదో జరుగుతుందో తెలుసా? ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరిగింది. నెక్స్ట్ మెక్సికో. ఎవరు అటెండ్ కావచ్చు? ఎవరైనా అటెండ్ కావచ్చు. ప్రాథమిక సభ్యుడు అందరూ కూడా అటెండ్ కావచ్చు. ఇందులో అన్ని కూడా ప్రాథమిక సభ్యుడు అందరూ కూడా అటెండ్ కావచ్చు. ఎవ్రీ లయన్స్ మెంబర్ కెన్ అటెండ్ దట్ కన్వెన్షన్. Almost 20 to 25,000 lions from all over the world attend this convention. ఎంత గొప్పగా కన్వెన్షన్ ఉంటుందంటే మీరు ఒలింపిక్ గేమ్స్ లో పరేడ్ చూస్తుంటారు కదా, అటువంటి పెద్ద పరేడ్ మన అన్ని దేశాల నుంచి వచ్చిన పరేడ్ చూస్తారు. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, వాళ్ళు డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకొని ప్రదర్శన చేసి సిస్టమేటిక్ గా అవుతారు. ఆడ సిస్టమేటిక్ గా పోంది ఎవరంటే ముందర మనం అదే
సినిమా టికెట్ల దగ్గర ముందరికి పోతారు, ట్రైన్ ముందరికి పోయి తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి అదే సార్. ట్రాఫిక్ దగ్గర ఎక్కడ ఆగితే వాడు పక్క నుంచి వచ్చి ముందరికి పోయి అందరికి అరేంజ్ చేసి మనం ఓవర్టేక్ చేసి ముందరికి వచ్చేసి నిలబడుతుంటాం. ఆఖరి పెళ్లిలో భోజనం వచ్చి లైన్ నిలబడ్డ ఓడి వచ్చి కథ బిడ్డలైనా బిగ్లోడు కూడా వచ్చిపోతుంటాం. మొదలు ఓవర్టేకింగ్ చేసుకుంటూ పోయి ప్లేట్లు పట్టుకుంటాం. ఇది మన ఒక్కరికే ఉంటుంది సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్స్. ఎంత గొప్పగా అనిపించింది అంటే నేను అమెరికాకు పోయినప్పుడు కూడా ఎంత గొప్పతనం అంటే వాడు నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మీద వెళ్ళిపోతున్నదన్నా కూడా వీడు అమెరికన్ కుదరుకుని లైన్లో రానికి ఎందుకు కాకుండా నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇంకా ప్లాన్ చేసుకొని ఆ టైం కూడా నీ ప్లాన్ నువ్వు చేసుకొని రా. ఇప్పుడు వచ్చి నాకు పోతుందంటే దానికంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఫర్ గివింగ్ దట్ న్యూ రెస్పాన్సిబుల్. ఈవెన్ హోటల్స్ లో కూడా ఆడ ఉండేది 3-4 ఉంటారు. వాళ్ళ యొక్క సర్వర్స్ అందరు కూడా ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా లైన్ లో పోతుంటారు. ఎంత నీకు ఆకలి అవుతున్నా మనబోయేదున్నా నువ్వు అదే లైన్ లో వచ్చి ఆర్డర్ చేయాల్సిందే, అదే లైన్ లో తీసుకోవాల్సిందే. నువ్వు తిన్న తర్వాత నీ టేబుల్ మీద నీ ప్లేటు నీవు అన్ని క్లీన్ చేసి డస్ట్బిన్ లో వేస్ట్ పోయాల్సిందే. వేస్ట్ పోకపోతే అక్కడ ఉన్న చిన్నపిల్లాడు కూడా నేను ప్రశ్నిస్తాను. మనం ఏం చేద్దాం, ఫంక్షన్ హాల్ పోతే ప్లేట్ నాప్కిన్ తీసుకుంటే దీన్ని చూసి ఈయన పడేసి ఇంకేమైనా మనం బల్గం సినిమాల బొక్కను కూడా తిని కోరిక అన్న పడేసేసి ఒక 1 అవర్ తర్వాత మనం పోయి చూస్తే అక్కడ పరిస్థితి ఏమిటో తినగలుగుతామా సార్? సో థింగ్స్ ఎవరి వాళ్ళు మనం డెకోరం గురించి ఆలోచించి మేనర్స్ ఆలోచించగలిగితే అద్భుతంగా మనమే చేయగలుగుతాం. మనమే ఒక తీసుకుపోయి అందులో పడగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది. అది చూసి ఆమె పడేస్తే జస్ట్ అక్కడ పక్కనే ఉంటుంది డస్ట్బిన్. But if you don't throw it in the dustbin, you have to throw on the paper basket itself, on the floor itself. So కొన్ని చిన్న అవి మన ఆలోచనకు తగ్గకపోవచ్చు కొన్నిసార్లు, కానీ అవన్నీ చాలా బిగ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఇస్తాం మన క్యారెక్టర్. మనం తినే ప్రయత్నం మనకు ఆలోచన ఉండదు, మన పక్కోడు ఆలోచిస్తుంటాడు, మన పక్కోడు మనం గమనిస్తుంటాడు. దాంతో మన యాటిట్యూడ్, మన యొక్క వ్యక్తిత్వాన్ని వాడు పక్కోడు అంచనా వేస్తుంటాడు. చాలాసార్లు మనమే అనుకుంటాం, వేరే వ్యక్తి ఆలోచిస్తుంటాం. పొద్దున ఉదయం కూడా బ్రష్ చేసుకొని పోతుంటే షార్ట్ మీద చేసుకొని బండి మీద ఒక బ్రష్ చేసుకొని పరిగెడతా ఉంటాడు. వాడు దుకాణానికి పోతుంటాడు. మనం చూస్తే ఏమనిపిస్తుంది మనకు? బహుశా మనం ఏమన్నా, కానీ మనసు ఏమనుకుంటాం, మన మీద ఎటువంటి యాటిట్యూడ్ ఏర్పడుతుంది. సేమ్ మనం చేసినప్పుడు కూడా అదే విధంగా ఆలోచిస్తాం. థింక్ ఆఫ్ దట్. ఓకే, నెక్స్ట్ క్లబ్ రికార్డ్స్ ఏముంటాయి మన దగ్గర? క్లబ్ రికార్డ్స్ కి రిసిప్ట్ బుక్, మెంబర్షిప్ బుక్, మినిట్స్ బుక్, అటెండెన్స్ బుక్, ఇంకా క్యాష్ బుక్, క్లబ్ మీటింగ్స్ అండ్ మినిట్స్. చెక్. నెక్స్ట్ క్లబ్ చార్టర్ ఉంటుంది మన దగ్గర. క్లబ్ చార్టర్ ఎవరు ఇస్తారండి? Who will give the charter? ఇంటర్నేషనల్ మన క్లబ్ ఏర్పడినప్పుడు పంపిస్తుంది చార్టర్ అని. దాన్ని చార్టర్ అని కాదు, మనం అది డిస్ప్లే చేస్తాం. మనం ఎప్పుడైనా ఒక సర్టిఫికేట్ ఇస్ సర్టిఫికేట్ presented by the international to our club in recognition of the formation of our club. మన క్లబ్ ఏర్పడినప్పుడు చేసినటువంటి ఒక ఫార్మేషన్ ని క్లబ్ చార్టర్ అంటారు. మన చార్టర్ నైట్ రోజు దాన్ని డిస్ప్లే చేయాలి, కంపల్సరీ చేయాలి. కానీ చార్టర్ నైటే మర్చిపోతున్నాం మనం. ఒకప్పుడు మనము పెళ్లిళ్ళు అవుతుంటే 16 పండుగ వరకు 16 రోజులు కనీసం 10 రోజులు ఒక ఇంటికి పోయి పెళ్లి నుండి అంతగా ఎంజాయ్ చేసేందుకు ఈ రోజు ఒక్క ముహూర్తానికి ఎన్ని పెళ్లిళ్ళు అటెండ్ అవుతాం అనేది ప్రామాణికంగా మారిపోయింది. ఎంత పెళ్లిళ్ళు అటెండ్ అయినాం అనేది ప్రామాణికంగా, అంటే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది కానీ మనల్ని మనం చూస్తలేదు. చెప్పే మనిషి ఎదుటివాడు వింటుంటా అంటలేడు, మనం చెప్పేది వింటున్నాం, మనం కూడా చేయండి ఆ పని. వినట్లే. ఎంతసేపు వాళ్ళని ఎట్లా డిఫెన్స్ చేయాలో, వాళ్ళని ఎట్లా కండెమ్ చేయాలో, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళకి కౌంటర్లు ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. చాలా మందికి అదే పరిస్థితి వస్తుంది. లెట్స్ రీడ్ ద చార్టర్. అలాగే కాన్స్టిట్యూషన్, క్లబ్ హిస్టరీ, ఏ ఇయర్ ఏ ప్రెసిడెంట్ ఏర్పడిందో, ఎన్ని ఇయర్స్ నుంచి యాక్టివిటీ రిపోర్ట్స్. మా క్లబ్ 50 ఇయర్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఎవరు పనిచేసిన ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి మా క్లబ్. సో యాక్టివిటీ రిపోర్ట్స్. రోస్టర్ is important. What is roster of the club members andi? Sir, ఇంకా నుంచి నాకు ఎక్స్పెక్టింగ్. క్లబ్ రోస్టర్ అంటే ఏంటి? What is club roster?
ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈడ మనకి క్రిటిసైజ్ చేసేటోళ్ళు ఎవరు లేదు, తప్పు చెప్పినా తప్పు లేదు. నేను తప్పు అననే అన్నాను ఎవరిని కూడా, అది ఏదో చెప్పడం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రైట్ ఆర్ మనం తెలిసి చేస్తున్నాం, తెలియదు నేర్చుకుంటున్నాం అంతే. పాస్ట్ ప్రెసిడెంట్స్ ఓకే. ఇంకా వాట్ ఈస్ క్లబ్ రోస్టర్, చార్టర్ మెంబర్స్, ఇంకా anyone club roster okay. Club roster is nothing but the members of the club is present. మన క్లబ్ లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో తెలియజేసేది క్లబ్ రోస్టర్ ప్రెసెంట్. ఇప్పుడున్న మెంబర్స్ ఎవరు, వాళ్ళ మెంబర్షిప్ నెంబర్ ఏదే, వాళ్ళు చార్టర్ మెంబరా, యాక్టివ్ మెంబరా, ఫ్యామిలీ మెంబరా, ట్రాన్స్ఫర్ మెంబరా, అది మాత్రమే చెప్తారు. దాన్ని క్లబ్ రోస్టర్ అంటారు. మీరు ఫస్ట్ మీ ఇంటర్నేషనల్ ని లాగిన్ పోయి అందులో నుంచి రిపోర్ట్స్ లో పోయి క్లబ్ రోస్టర్ తీసుకొని ప్రింట్ అవుట్ చేసుకొని మీకున్న మెంబర్స్ టాలీ చేసి చూసుకోండి. నేను ఒకసారి కన్వెన్షన్ ప్రకారం మేము అన్ని ఫీజులు కట్టాం సార్, 22 మంది ఉంటే 22 మంది ఫీజు వచ్చాను, మళ్ళీ 10,000 డ్యూ పంపించారు సార్, ఇదే నుంచి వస్తుంది సార్ మాకు 5,000 అని చెప్పేసి సరే అని అప్పటికప్పుడు క్లబ్ రోస్టర్ తీసుకొస్తే 3 ఏళ్ల కింద చనిపోయిన మెంబర్ 3 ఏళ్ల నుంచి ఫీజు కట్టుకుంటారు. 3 years ఇంకో క్లబ్ అట్లనే వచ్చింది. ఆ క్లబ్ రోస్టర్ తీసే వారికి ఏమున్నది, అందులో అమర్నాథ్ పేరు 2 సార్లు ఉంది. అప్పటి సెక్రటరీ ఏం చేసిండు, ఒకసారి కొట్టిండు, అది అప్డేట్ కాలే, ఇంటర్నేషనల్ చేయడానికి 24 hours నాకు కనబడతలేదు, నేను నన్ను తిరుగుతాడు కావచ్చు అమర్నాథ్ అని మళ్ళీ కొట్టిండు. ఏమైంది అది, ఆయనకి తెలుసా అమర్నాథ్ ఒకటే 2 సార్లు ఒకసారి తెలుసా, 2 సార్లు పడ్డాయి, 2 సార్లు నేను ఫీజు పే చేస్తాను. ఇంకొకసారి ఇంకొక క్లబ్ చూసుకున్నాం, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పని ఏంటంటే అమర్నాథ్ ఉన్నారు, అమర్నాథ్ వాళ్ళ ఫైట్ జ్యోతి అన్న, జ్యోతిని రిపోర్ట్ చేయమన్నాం ఫ్యామిలీ మెంబర్ గా, జ్యోతిని రిపోర్ట్ చేసాడు, జ్యోతిని ఫ్యామిలీ మెంబర్ అని రిపోర్ట్, ఫ్యామిలీ మెంబర్ కి ఎంత అయితే ఫీజు సగం పడ్డాడు. సో నేను సగం కట్టేసింది, కానీ ఆయన అమర్నాథ్ జ్యోతికి వెళ్ళిద్దరు 3 పిల్లలని తెలుసా, doesn't know who is wife and husbands. Unless and until you report him, Amarnath is the head of the family, Jyoti is his family member. Unless or the head of the family is family member, then report change. How can you know that? నేనే పర్సెప్షన్, నేనే ఊహించేసుకుంటాను. వీళ్ళిద్దరు తర్వాత అని చెప్పి ఒకటి కాదంటాడు, నేను నా భార్య కాదని అంటారా, దమ్ముందా? కానీ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కదా బిలీవ్. సో దీస్ ఆర్ ద రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అరైజ్ ఇన్ అవర్ బ్రిటన్. సో రోస్టర్ ఫస్ట్ తీసుకోండి, రిపోర్ట్స్ లకు వెళ్ళండి, రిపోర్ట్స్ లో క్లబ్ రోస్టర్ ఉంటది. ఇంకా మీకు అడ్రస్ లో కావాలంటే క్లబ్ రోస్టర్ విత్ అడ్రసెస్ అంటే కూడా వస్తుంది. అందులోనే అటెండెన్స్ షీట్ కూడా తీసుకోవచ్చు. మీ రోస్టర్ లో పేర్లన్నీ ఉంటాయి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అని చెప్పి అటెండెన్స్ రిజిస్టర్ కూడా షీట్ కూడా వస్తుంది. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ లైన్స్ పోర్టల్. ఓకే. Minutes of all club and rewarding meetings, annual reports, club officer committees, annual ప్రతి year president secretary 2002 నుంచే ఉంది ఇంటర్నేషనల్ రికార్డ్స్, అంత ముందు లేవు. యూ కెన్ అప్డేట్ దట్. అప్పటి నుంచే మా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా చూస్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో చాలా మంది కమ్యూనికేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నుంచి ఇంటర్నేషనల్ కవర్ వస్తే మనం ఆఫీస్ పోయేటప్పుడు, బిజినెస్ పోయేటప్పుడు లెటర్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ చేసింది. ఇప్పుడు చూస్తే టైం అవుతుందని ఆ టీ5 మీద పెట్టిపోతారు. మన ఆవిడ టీ5 తుడిచేస్తారు, తుడిచినప్పుడు ఈ టీ5 ఏదన్నది అని చెప్పేసి ఆమె పేపర్ల కింద పెట్టేస్తారు. పేపర్ ఆ కింద న్యూస్ పేపర్లు ఏమైతే టుడేస్ న్యూస్ పేపర్స్ ఆర్ టుమారోస్ వేస్ట్ పేపర్స్ అలాగే వెళ్ళిపోతుంది. వారం రోజుల తర్వాత రీజన్ చైర్పర్సన్ నీకు వచ్చిందిగా, బిల్డింగ్ వచ్చిందిగా, నాకు ఎప్పుడు వచ్చింది, ఎవరు పంపించారు నా దగ్గరికి, నాకు ఏమైనా నచ్చిందా, ఎవరు పంపేలా, డిస్ట్రిక్ట్ గవర్నర్ పంపేలా, క్యాబినెట్ సెక్రటరీ పంపేలా, ఎవరు పంపించలేదంటారు. నేను పంపించింది అంటారు, ఆయన పంపలేదంటారు. ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ ఇగో పంపించింది అనుకుంటుంది, వచ్చిందని చెప్పేసి అలా గొప్పటి ఇక ఏమైనా వచ్చిందా అంటే అవునంటే ఏదో వారం రోజుల కింద వచ్చినట్టు అది స్టేబుల్ కింద పెట్టినట్టున్నా అని చెప్పేసి చూడకుంటేనే చాలా మటుకు మన కమ్యూనికేషన్ దానివల్ల ఏమైతే క్లబ్ యొక్క డిగ్రేడ్ అయిపోతుంది, మన క్లబ్ మెంబర్స్ అందించలేకపోతాం. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. अपना अलग कम्युनिकेशन ఉంటే థాంక్స్ ఫర్ సెటింగ్ కమ్యూనికేషన్ పెట్టండి, ఒక ఇన్విటేషన్ పెడితే కూడా థాంక్స్ ఫర్ సేవింగ్. నాకు సతీష్ గారు నేను ఒక ఇన్విటేషన్ పెట్టాను,
ఈ ప్రోగ్రామ్స్ సార్ అండ్ పర్సనల్ గా ఫోన్ చేసి సార్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఫర్ దిస్ పిహెచ్డి వర్క్ షాప్ ప్లీజ్ జాయిన్ విత్ us సార్ అని చెప్పేసి పొద్దున చేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అరే నన్ను రికగ్నైజ్ చేసి నన్ను ఆత్మీయంగా పిలిచి రావాలని థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్ సార్ అని చెప్పేసి పెట్టాను. నల్గొండ దగ్గరనే అరే సతీష్ గారిని నాకు కలిసి నాకు ఒక మంచి మిత్రుడు అక్కడ ఉన్నాడని ఐ మేడ్ ఏ కాల్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ సతీష్ సార్ అండ్ అనదర్ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ గోయింగ్ టు దేర్ ఎట్ 21 అని చెప్పి చెప్పాను. సో బిల్డింగ్ ద రిలేషన్స్ చిన్న అక్నాలెడ్జ్ థ్యాంక్స్ ఒక థ్యాంక్స్ అన్న పెట్టండి. ఏది లేకపోతే నమస్తే ఎమోజీ ఉన్నది అది కొట్టేస్తుంది లేకపోతే థమ్స్ అప్ పెట్టేది ఏదో ఒకటి పెడితే రెస్పాన్స్ వస్తుంది. మన అమ్మమ్మ తాతలు విన్నట్టున్నారు కథ ఎప్పటి వరకు చెప్తుండే ఊ కొట్టే వరకే చెప్తుండే. ఎప్పుడు నువ్వు ఊ కొట్టడం ఆపేసావో ఆ కథ కూడా ఆపేస్తాం. ఇప్పుడు కూడా అంతే. ఓకే సో యాక్టివ్ ఇమిడియట్లీ కీప్ మెసేజ్ వీలైనంత షార్ట్ గా పెట్టారు. కొందరు మెసేజ్ పెట్టమంటే శాంతానంత మెసేజ్ పెడతారు ఒక మెసేజ్ పెడతారు. మనం ఏం చేద్దాం అబ్బా ఇంత ఓట్స్ అవుతుంది అని స్పీక్ చేద్దాం. ఆ పెట్టేటోడు ఏమనుకుంటాడు నేను బాగా పెట్టాలి మొత్తం హెల్త్ క్యాంప్ గురించి మొత్తం చెప్పాలి ఎవడోడు రాసిండు ఏమేమని చెప్పాలి మరి చూడకపోతే ఎట్లా ఒక 40 ఫోటోలు వేయాలన్నా ఇంత పెద్ద మెసేజ్ పెట్టేస్తే సరే ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఉంది కానీ ఎవరు గురించి చేస్తున్నాను ఎదుటి వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. 40 ఫోటోలు తీసేయని కూడా ధైర్యం చేస్తారా? ఎవరైనా ఒక్కరైనా ధైర్యం చేయగలుగుతారు? ఇంత పెద్ద మెసేజ్ ఉంటే టైం ఉంటుంది తప్పితే మనకి ఏం పని తీరికపాటు లేకపోతే పెళ్లిలో కూర్చొని మన ఆవిడ ఎవరితో మాట్లాడుకుంటూ కూర్చుంటాడు మా నాయన ఇంకోరితో కూర్చొని మనం ఒక్కరే ఉంటే అది మొత్తం చదువుతుంది. అప్పుడు తప్ప ఇంకెప్పుడన్నా చదువుతారా? థింక్ ఇన్ డిఫరెంట్ వే. ఎదుటి వాళ్ళని దృష్టి నుంచి మనం ఆలోచిస్తే సగం సమస్యలు పోతాయి సగం పని పోతాయి. కీప్ ద మెసేజ్ వెరీ షార్ట్. ఏది అవసరం ఉందో ఇలా మీటింగ్ టుడే ఇట్ ఈస్ మీటింగ్ ఏ రోజు మీటింగ్ ఆ డేట్ పెట్టండి. జనరల్ బాడీ మీటింగ్ బోల్డ్ చేయండి. వాటి స్టార్స్ కొడితే బోల్డ్ అయిపోతుంది మెసేజ్ బోల్డ్ పెట్టండి. ఒకవేళ చూడలేకపోతే టక్కని జనరల్ బాడీ మీటింగ్ డేట్ 2 రోజుల చూసేస్తాం ఆ క్షణాన్ని చూసేస్తాం. సో మేక్ ఇట్ షార్ట్ అండ్ అలాగే ప్రెసిడెంట్ బిఓడి అందరు కలిసి నిర్ణయం తీసుకోండి. ఎవరో ఒకరు పంపించుకోవాలి కోఆర్డినేషన్ లేకపోతే ప్రెస్ సెక్రటరీ మెసేజ్ పంపించండి పలానా ప్రెసిడెంట్ మీటింగ్ ఉందని. మనోడు పోయి ఫోన్ చేసి ప్రెసిడెంట్ ఎల్లుండి మీటింగ్ పెట్టిన గంట దూరం పెట్టి ఎవడతాడే ఆ రోజు బోనాల పండుగ ఎవడతాడే పెట్టినవాను అని చెప్పేసి మీటింగ్ ఎప్పుడు పెట్టిరు అని చెప్పేసి నేను అడుగుతాను. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆటోమేటిక్ గా మెంబర్స్ పడిపోయే అవకాశం ఉంది. So maintain a good relation and discuss among yourself and keep it with them. Okay? And అన్నిటికంటే ఇంపార్టెంట్ వాట్సాప్ ఎటిక్వేట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ నేను పెట్టింది వాట్సాప్ ఎటిక్వేట్. ఎందుకోసం అంటే ఈ రోజు మొత్తం వ్యవస్థ అంతా వాట్సాప్ అయితే మొన్న ఒకసారి ఏం చేస్తాం మా క్లబ్ లో 1 వీక్ బ్యాక్ ఒక శేఖర్ అనే అతను ఉన్నాడు. శేఖర్ అనే అతనికి ఆయన బర్త్డే వచ్చింది. Shaker's birthday is on so and so. Let us greet him on this day. అని చెప్పేసి పెట్టాను. అందరూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పెట్టారు. ఈ రోజు ఎల్లయ్య అనే ఆయన ఉన్నాడు. ఆ రోజు ఎటో పోయినా మెసేజ్లే చూసుకోలేదు. తెల్లారి ఇంకో ఆయన రమేష్ అని ఉన్నాడు. రమేష్ వాళ్ళ మదర్ చనిపోయింది. నేను ఇమీడియట్ సెక్రటరీ చేసాను. రమేష్ మదర్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్ టుడే మార్నింగ్. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ద ఫ్యూనరల్ విల్ టేక్ ప్లేస్ దిస్ ఈవినింగ్ అని పెట్టేసి ఇది ఏమైతుంది ఆర్ఐపి 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 అని కొట్టేస్తుంటారు. అది ఆర్ఐపి ఆర్ఐపి పెట్టేస్తుంటారు. ఆ ఆర్ఐపి పెట్టుకుంటే ఈ ఎలా ఏం చేసిన అప్పుడే వాట్సాప్ ఎక్కడ కనబడుతుంది నేను బర్త్డే దగ్గర కనబడుతుంది. సో విష్ హ్యాపీ బర్త్డే కానీ నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇప్పుడు మండేలోకి ఎక్కడ పోతే ఆర్ఐపి చాలా మంది ఆ గ్రూప్ ఏమైతుందో కూడా చూడరు. నాకు తెలిసింది చెల్లి అందరికి చెప్పాలని చెప్పేసి ఆ మెసేజ్ సెలెక్ట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేసి అట్లా డంప్ చేస్తారు. అలాగే ఎత్తేస్తే అమ్మయ్యా నేను అందరికి పంపించిన నేనే ఫస్ట్ పంపించిన వీడు ఓపెన్ చూస్తే ఇంకా ముందు కూడా పంపించుంటాడు. ఆ క్షణాలలో ముగ్గురు ఉంటాయి. ఒకసారి మా స్కూల్స్ లో వచ్చినప్పుడు ఈ రోజు హాలిడే డిక్లేర్ అయిందని గవర్నమెంట్ పెట్టింది అనుకోని టక్క 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 నేనే ఫస్ట్ పంపించాలని చెప్పేసి పంపిస్తుంటాడు. కానీ ఒకరికైనా ముందు కూడా ఉంటాడు. నిన్నే ఒక కొటేషన్ చదివిన
హైవే మీద పోతే నేను ఫస్ట్ ఉండాలా కానీ ఎన్ని కార్లు ఓవర్టేక్ చేసినా నాకంటే ముందు ఇంకోటి ఉంటాడా లేదా? నాకంటే ముందు ఆ రోడ్ మీద ఇంకోటి పోతేనే ఉంటాడు. ఎంత కష్టపడ్డా ఇంకోటి ఉంటూనే ఉంటాడు. సో వి డోంట్ థింక్ దట్ వి ఆర్ ద ఫస్ట్. మనం మన లెవెల్ మన టైం చూసుకొని పోవాలి, కానీ ఇంకోటి కంటే ముందు ఉండాలని చెప్పేసి మనం పోతుంటే మనకంటే ముందు ఉంటాడు. ఇంకా అత్యుత్సాహపడితే అసలు ఉండకుండానే పోతాం, అడ్రస్ లేకుండానే. సో దిస్ ఇస్ వాట్ ఐ గెటింగ్ నెక్స్ట్ బిట్. అదర్ టాస్క్ పెట్టేసి. సో ఇవన్నీ ట్రైనింగ్ రిపోర్ట్ చేయాలి, ఫాలో ప్రోటోకాల్ కానీ హ్యాండ్ ఓవర్ పిన్స్ అవార్డ్స్ ఎప్పటికప్పుడే మెంబర్స్ అటెండ్ చేయాలి, బర్త్డే మ్యారేజ్ మీటింగ్స్ అటెండ్ చేయడం, క్లబ్ మీటింగ్ చేసుకోవాలి, క్లబ్ ఆఫీసర్స్ సబ్మిట్ చేసుకోవాలి, క్లబ్ ఎక్సెల్ అవార్డు ఇవన్నీ కూడా అదనపు బాధ్యత అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన దాంట్లో లాస్ట్ ఉంది చూసుకోండి. మీ క్లబ్ ఏం అవసరం లేదు సార్, మీ లాస్ట్ మీకు ఇచ్చిన బుక్లెట్ లో ఉంది, మీ సాఫ్ట్వేర్ లాస్ట్ గుర్తు చూసుకోండి ఒకసారి. క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు ఇందులో 4 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి లీడర్షిప్, ఒకటి మెంబర్షిప్, ఒకటి సర్వీస్, తర్వాత ఇంకోటి మార్కెటింగ్ అనేది ఉంటాయి. ఇందులో ఉంటాయి మెంబర్షిప్ మినిమం ఇంతకుముందు సాల్వ్ చేసినట్టు అది లాస్ట్ ఇయర్ ఇప్పుడు చేంజ్ చేసి పెట్టిందంలో 10% గ్రోత్ ఉండాలి కంపల్సరీ, లేదా ఒక కొత్త క్లబ్ ఎక్స్టెండ్ చేసి ఉండాలి. అలాగే మెంబర్షిప్ లీడర్షిప్ లో కంపల్సరీ ఒక డిస్ట్రిక్ట్ నిర్వహిస్తున్నారు, లేదా ఇంటర్నేషనల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వస్తే ఎందరు మెంబర్లు ఉన్నారో ఇంటూ $10 చొప్పున క్లబ్ కంట్రిబ్యూట్ చేసి $20 20 మెంబర్స్ అనుకోండి $200 ఆ క్లబ్ మినిమం పే చేసి ఉండాలి. అటువంటి అంటే కూడా మీ వాట్సాప్ మీ సాఫ్ట్వేర్లో మీకు ఇచ్చినటువంటి అందులో పిఎస్ వర్క్షాప్ ఉంటుంది కదా, అందులో క్లియర్. అలాగే లీడర్షిప్ అంటే ఏదైనా సోషల్ మీడియా కానీ ఎందులో మెసేజ్ కానీ ఎందులో పబ్లిసిటీ అయి ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి అన్ని కూడా సార్ ఓకే. అవన్నీ ఇట్స్ ఆనర్ టు రిసీవ్ ద క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్. నెక్స్ట్ సో లయన్స్ పోర్టల్ లాగిన్ మీ పాస్వర్డ్ తీసుకొని ఎంతమంది ఉన్నాయండి పాస్వర్డ్స్? మిగతా అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. అది ఉంటేనే మీరు అన్ని చూడగలుగుతారు, లేకపోతే ఇంకోటి మీద డిపెండ్ కావాలి. అది రాదు అనుకోకూడదు. ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చినప్పుడు నేను అనుకున్నా నేనేం చూస్తాను అని చెప్పేసి పిల్లలు నేర్చుకోమంటే కూడా, కానీ ఇప్పుడు అది ఈజీ యాక్సెస్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అంతేనా కదా. సో అప్డేట్ మెంబర్షిప్ అప్డేట్ చేసుకొని క్లబ్ రోస్టర్ చూసుకొని యాక్టివిటీస్ కరెక్ట్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పిన చూసుకొని క్లబ్ క్యాలెండర్, వాట్సాప్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ అప్డేట్, మెంబర్షిప్ కార్డ్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి క్లాస్ కంట్రోల్ ఒక 2 minutes లో మనం మెంబర్షిప్ చేద్దాం. నెక్స్ట్ 2 రకాల అకౌంట్స్ ఉంటాయండి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్, ఒకటి సర్వీస్ అకౌంట్. వాట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్? మన క్లబ్ సబ్స్క్రిప్షన్ ద్వారా చేసే కార్యక్రమాలు ఏదో అడ్మినిస్ట్రేటివ్. వాట్ ఈస్ సర్వీస్ అకౌంట్? సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎవరైనా కంట్రిబ్యూషన్స్ ఇస్తే దాన్ని సెపరేట్ అకౌంట్ చేయాలి, అకౌంట్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ దేనికి ఉపయోగిస్తామండి? ఇంకా మెయింటెనెన్స్ చార్జెస్, మీటింగ్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అన్న ఇందులో ఏమైనా పైసలు మిగిలితే సర్వీస్ వాడుకోవచ్చు. కానీ సర్వీస్ లో నేను ఒక 10,000 ఒక క్లబ్ కి ఇచ్చిన వేయాలి సర్వీస్ అకౌంట్. కానీ కొన్నిసార్లు ఏం చేద్దాం, ఈ 10,000 ఉన్నాయిగా తర్వాత ఇద్దాం, సరే రమేష్ పైసలు ఇవ్వలేగా ఫీజు పిల్లకాయలు తీసుకెళ్తాం అని చెప్పి టక్కన తీసుకెళ్తాం. ఆ పొరపాటు చేయకండి. సరే ఏ తరమో ఎవడో ఒకటి పాయింట్ అవుట్ చేస్తారు, నేను నాకు పాయింట్ అవుట్ చేస్తాను. ఇట్స్ నాట్ రూల్. ఓకే, నెక్స్ట్ ఇది బడ్జెట్. మీరు చాలా మంది పాతకాలం పోయిన సంవత్సరం ఎంత కలెక్ట్ చేశారు, ఈసారి కూడా అంత కలెక్ట్ చేసుకుంటామని చేస్తారు. కానీ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ బడ్జెట్. మీ మెంబర్స్ ఎంత ఉంది, ఇంటర్నేషనల్ ఎంత కడతాం, డిస్ట్రిక్ట్ ఎంత కడతాం, మన అడ్మినిస్ట్రేటివ్ ఎంత పడుతుందో ఒక బడ్జెట్ తయారు చేసుకొని టోటల్ డివైడెడ్ బై మెంబర్స్ వేస్తే మీ ఫీజు వస్తుంది. ఎందుకంటే పోయినసారి ఇంటర్నేషనల్ $46 ఉంది, ఇప్పుడు ఎంత అయింది? $48. పోయినసారి జిఎస్టీ లేదు, ఈసారి సెకండ్ హాఫ్ వచ్చింది, ఈసారి జిఎస్టీ ఉంది. సో అవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి దాన్ని యాడ్ చేసుకొని మీ మెంబర్షిప్ ఫీజు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మెంబర్స్ అడుగుమంటే ఇవ్వరు కాబట్టి ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని టోటల్ ఒక 1 lakh వచ్చింది, 10 members ఉన్నారు, డివైడెడ్ 1 lakh by 10 members will be 10,000 each అవుతుంది.
అప్పుడు మనం కంపెన్సేట్ చేద్దాం. లేకపోతే మళ్ళీ ఎవరిని అడగలేం, వాడు ఇయ్యలేడు, మనం ఎవరిని కట్టుకుంటే ఏం చేస్తాం, ఫోన్ లేదు బంద్ చేస్తాం. సార్ జిఎస్టీ ఎంత పర్సెంట్? 18%. సో మనం విత్తనం బంద్ చేస్తాం. ఎవరన్నా అడిగినంత మళ్ళీ ఒకసారి అడిగినాం అనుకోండి, వాడు ఫోన్ విత్తనం బంద్ చేస్తాం. సో ఇట్ విల్ హ్యాపెన్స్ లైక్ దట్. నెక్స్ట్ సేమ్ సర్వీసెస్ కూడా మీరు ఎంత ప్లాన్ చేసుకుంటారు, డొనేషన్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేయొచ్చు, మెంబర్షిప్ నుంచి ఏమైనా తీసుకోవచ్చా, ఫండ్ రైజింగ్ ఏమైనా చేసుకోవచ్చా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డ్యూ స్ట్రక్చర్. ఇంటర్నేషనల్ డ్యూస్ ఎంత అండి? ఇప్పుడు $48. ఒక ప్రతి మెంబర్ కూడా $48. ఫ్యామిలీ మెంబర్ అయితే ఎంత కట్టాలి? $24. న్యూ మెంబర్ అయితే ఎంత మంది అడ్మిషన్ ఫీజు ఎంత? మొత్తం ఎవ్రీ కొత్త మెంబర్ కు 35. జూలైలో చేయొచ్చు, జనవరిలో చేయి, ఫిబ్రవరిలో చేయి, ఎప్పుడు చేయి. ఇట్లా అడ్మిషన్ ఫీజు $35 కంపల్సరీ పే చేయాలి. లైఫ్ మెంబర్షిప్ ఎవరైనా లైఫ్ మెంబర్షిప్ ఎవరికి ఇస్తారండి తెలుసా? లైఫ్ మెంబర్షిప్ కోడ్ ఉంటుంది. లైఫ్ షార్ట్ మెంబర్ ఎవరికైనా ఇస్తారు సార్ డబ్బులు. 10 years experience. 20 years. 20 years లైఫ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబిలిటీ ఉంటారు 20 లైఫ్ మెంబర్. అది కూడా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మనకు $650 బిల్ పంపిస్తారు. $650 ఇస్తే నెక్స్ట్ టైం ఇంకా ఇంటర్నేషనల్ బిల్ మనకు మీటింగ్ రాదు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బిల్ అవటే మెంబర్షిప్ బి కంటిన్యూ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ డ్యూస్ మీకు అందరికీ తెలుసు, 1000 రూపీస్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ అయితే 400 రూపీస్ ఉంటుంది. దీంట్లో డిస్ట్రిక్ట్ లెవీ అనేది ఫ్యామిలీ మెంబర్ కు 200 రూపీస్ అదనంగా విధానం చేస్తున్నారు. మా డిస్ట్రిక్ట్ లెక్క ఎక్కువ, మీ దగ్గర 1000, మా దగ్గర 1500 per man. No family member and every member will be connected 1500 rupees మా డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ సర్వీస్ ఫండ్ అని ఒక క్లబ్, ఒక మొత్తం క్లబ్ కలిసి 2500, HCF సపోర్ట్ 1700, గ్యాట్ సపోర్ట్ 1500. ఇది పర్ మెంబర్ కాకుండా టోటల్ క్లబ్ని బట్టి ఉంటుంది. దిస్ ఇస్ ద డ్యూస్ కలెక్షన్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సరే, మీకు ఎప్పుడైనా అవసరం పడ్డది, ఏదైనా సలహాలు కావాలి, ఎవరిని సంప్రదించాలి? These are the people you can. District governor, DG team got to pass district governor, cabinet secretary, cabinet president, GAT team, president, board of directors, past president, senior members. ఎవరిని అడిగినా మనకు సలహాలు ఇస్తారు. ఎవరు అవసరాన్ని బట్టి మనం సలహాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ సరే, చివరకు ఒక పని చేస్తాను. 6 సూత్రాలు, మన విజయానికి ఒక 6 సూత్రాలు ఉన్నాయి. 6 పాయింట్ ప్రోగ్రామ్. 6 సూత్రాలు, ఈ 6 పాటిస్తే మనం 100% సక్సెస్. అవేంటియో చూడండి. ఒకటేంటిది? ఫస్ట్ది రెగ్యులర్ మీటింగ్స్. క్రమం తప్పకుండా మీటింగ్స్ కండక్ట్ చేసి అందరూ వచ్చేటట్టు చూడండి. అప్పుడే మీరు అసలు సార్ అందరూ ఏమన్నా సార్ మెసేజ్ పంపినా, ఇన్ఫర్మేషన్ పంపించారు ప్లీజ్, అందరికి మెసేజ్ పంపించినా రావాలి కదా సార్ అంటారు. సరే, నా కొడుకు పెళ్లి చేస్తున్నా, రేపు పెళ్లి, నేను ఇలా కార్డు పోస్ట్ చేసిన, అందరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నా, వాడు రేపు అందరా ఎవరు రావద్దనుకుంటే ఇబ్బంది చేయరు. అదే ముందు ఒక వారం రోజుల ముందు పంపించినాం అనుకోని, మన మీద అభిమానం ఉన్నారు, ఇంకో మెసేజ్ పంపించినాం అనుకోని, ఇంకా అరే మెసేజ్ కూడా పంపించాను. అలాగే ఒక ఫోన్ కాల్ చేసామని, అరే మెసేజ్ పంపించండి, కార్డు పంపించండి, ఫోన్ పంపించండి పోవాలని మన ప్రయారిటీ పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే పర్సనల్ బొట్టు పెట్టి ఇచ్చినాం అనుకోండి, వాడు ఆపుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ ఫాలో, అంటే మరీ పోవాల్సిన అవసరం లేదు. ఒక ముగ్గురు మీరు డివైడ్ చేసుకొని, ఇవాళ ఒక 10 మందికి నువ్వు చేస్తే నెక్స్ట్ 2 days ఇంకో 10 మందికి చేసేయండి. సో దట్ ఆ 3 ప్రెసిడెంట్ సెక్రటరీ చేస్తే రొటేషన్ పెద్దదైతే ప్రతి మెంబర్ 3 కాల్స్ పోతాయి, మెసేజ్ ఎవ్రీడే మెసేజ్ పోతాయి, ఖచ్చితంగా వస్తారు మెంబర్స్ ఇంక్రీజ్. అండ్ కానీ వచ్చిన వాళ్ళని దంచేసి పెట్టుకొని మీటింగ్స్ మీద మెసేజ్ ఈయనేమో మాట పడతారో, డిస్ట్రిక్ట్ గవర్నర్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏం మాట్లాడతారు, సతీష్ గారిని పిలిస్తే సతీష్ గారు ఏం మాట్లాడతారో, సార్ మాట పడతారు, వాళ్ళందరూ వీళ్ళు మాట లేకుండా వీళ్ళు రాకుండా పనిచేస్తారు. సో దట్ ఈస్ వాట్ మీటింగ్స్ ఆర్ రెగ్యులర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, నాకు తెలిసింది ఎదుగుమని చెప్తే అయిపోయింది అనుకుంటాం, అదే కమ్యూనికేషన్ అని. కానీ నా మటుకు నేను ఏమనుకుంటానంటే, నాకు తెలిసినది ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పడమే నిజమైన కమ్యూనికేషన్. నేను ఏదైతే అనుకుంటానో
అదే కావాలి. ఇట్లా ఒకసారి స్కూల్లో పోయినా నేను పిల్లలకు, మా పిల్లలు చాలా స్కూల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకనో చాలా తాగుబోతుందోనో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తాగుడు ఎంత ప్రమాదకరమో చెప్పాలనుకుంటారు. అతిగా తాగడానికి మనం కొట్టేది, ఎక్కువ తాగడం, ఓవర్ డ్రింకింగ్ అనేది అని చూస్తున్నాడు. 2 సీసాలు డ్రింకింగ్ ఎట్లా తీసుకుంటారు? ఎప్పుడన్నా సీసా గ్లాసు స్టీల్ గ్లాసులు తీసుకుంటారా? ట్రాన్స్పరెంట్ గ్లాసులలోనే తీసుకుంటారు. ప్లాస్టిక్ గ్లాస్ కానీ సీసా గ్లాస్ కానీ బయట కనబడే దాంట్లోనే తీసుకుంటారు. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాను. ఓ దాంట్లో ఏం చేసినాను, కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్ చేసినాను. లేక కప్పలే సాడా నీరు ఏం కప్పకుండా ఆల్కహాల్ కంప్లీట్ ఒరిజినల్ రా పోసినాను. ఇంకో దాంట్లో ఈ బిస్కెట్ వాటర్ బాటిల్ తీసి ఇంకో దాన్ని పోసినాను. పోసిన తర్వాత 2 చిన్న పురుగులు ఇన్సెక్ట్స్ తీసి అన్నోటి ఇన్నోటి వేసినాను. ఏమైతుంది కొద్దిసేపటి తర్వాత? రా వాటర్ వేసింది ఏదైతుందో గిరగిర కొట్టుకొని చనిపోతుంది. నేను బాగా చెప్పినాను అనుకోని సంతృప్తిగా ఎదురుమున్న పిల్లవాడిని లేచి సార్ పిచ్చేసారు ఎక్కువ కూర్చున్నాడు పిల్లాడు. అరే ఏం నేర్చుకున్నావో చెప్పరా అని చెప్పిన. వాడు సీరియస్ గా లేచి తాగితే సార్ తాగితే కడుపులో నా పురుగులు అనేది చచ్చిపోతాయి. ఇప్పుడు నా తప్ప చెప్పింది నేను తప్పు చెప్పినా విన్నది వాడు తప్పు విన్నాడు. నా మటుకు నేను కరెక్ట్, వాడి మటుకు తప్ప అది కూడా కరెక్ట్ ఆలోచన. అదే నువ్వే బుద్ధి లేదా గది కూడా నేర్చుకోవాలని గొప్పడితే నుంచి నీ మీద గౌరవం పోతే నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవచ్చు. సేమ్ మన మెంబర్ కూడా అంతే. వాడిని కూడా అర్థం చేసుకొని అది కాదురా వాని ఆలోచన అంటే వానికి అర్థమయ్యేటట్టు నేను చెప్పలేదు అంటే నేను ప్రాపర్ కమ్యూనికేట్ నేను చేయలేదు కాబట్టి నాది తప్పు. సో ఐ హ్యాడ్ టు డెవలప్ మై కమ్యూనికేషన్ సో దట్ ఐ కెన్ కన్వే మై మెసేజ్ టు ద అదర్ పర్సన్స్ ఇన్ మై పర్సెప్షన్. నా ఆలోచన విధానం ఏదో ఎదుటివానికి అదే విధంగా అయ్యేటట్టు చెప్పడం నిజంగా కమ్యూనికేషన్ దట్ వీ హ్యావ్ టు డూ. నేను చెప్పినా వాడు రాకపోతే నేనేం చెప్తా అంటే ఎవరు బాధ్యత. నెక్స్ట్ క్వాలిటీ మెంబర్షిప్. చాలా సార్లు చదువుకున్నాము. కడవేడు పాలనలో ఒక చిన్న బిషప్ గ్రూప్ ఏమైతుంది. సో అదే విధంగా మనము ఆ కబుర్లన్నీ కూడా పోతుంటాయి. సో ఎప్పుడు చేసినా క్వాలిటీ మెంబర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఒక్క మెంబర్ ను చెడువాడిని తీసుకున్నా మొత్తం క్లబ్ అంతా నాశనం చేసే అవకాశం. క్లబ్ వల్ల వాడు ఒక కొత్త మెంబర్ ని జాయిన్ చేసుకుంటాడు. వాళ్ళ క్లబ్ ఇమేజ్ పెరగాలి, అలాగే సమాజానికి ఉపయోగపడే మెంబర్ ను మనం తీసుకోవాలి. కానీ ఈ క్లబ్ లో మెంబర్ అయితే ఆర్సీలు అయితే కావచ్చు, ఈ మెంబర్ చేస్తే వీళ్ళందరూ నా దుకాణాలకు వచ్చి పంపకపోతారు కావచ్చు, ఈ మెంబర్ చేస్తే నాకు ఫుడ్ పోతుందా అని చెప్పేసి ఆలోచించడం అస్సలు తీసుకోకూడదు. వాటి వల్ల ఎవడైతే క్లబ్ లో చేరుకోవడం అనుకున్నటువంటి ఎప్పుడే ఎంటర్టైన్ చేయకుండా తీసుకోకుండా వాడు వీళ్ళని చుట్టుకొని చేయబట్టే ప్రయత్నం చేస్తారు. ఓన్లీ క్లబ్ మెంబర్స్ వాటి వల్ల సమాజానికి ఉపయోగపడే లేదా క్లబ్ యొక్క ప్రతిష్ట పెరిగే వాళ్ళనే తీసుకునే ప్రయత్నం చేస్తారు. క్వాలిటీ మెంబర్షిప్. నెక్స్ట్ సర్వీస్ ద నీడ్. ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. నెక్స్ట్ మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్ని నేర్చుకోండి. ఇవాళ మీటింగ్ వస్తే మీరు 10-100 అంశాలు చెప్తే 100 అంశాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఇలా 99 అంశాలు మీకు తెలిసినాయి. ఒక్క కొత్త అంశాలు తెలుసుకున్నా ఇవాళ ఫ్రూట్ఫుల్ అయిందని మనం ఆలోచించాలి. అయ్యే ఏమైనా మీటింగ్ పోతే అన్ని తెలిసినాయి చెప్పినాయి, కొత్తగా ఏం చెప్పారు అనే కాకుండా అలా ఒక్క కొత్త అంశం తెలుసుకున్నా we have to feel happy. ఓకే. నెక్స్ట్ ప్రాంప్ట్ రిపోర్టింగ్. చాలా సార్లు రీజన్ కాన్ఫరెన్స్ లో పోగానే మన క్లబ్ అవార్డ్స్ చేయాలి. ఎందుకు అవార్డు లేదని ప్రెసిడెంట్ సెక్రటరీ అడిగితే నేను అన్ని పంపించిన రీజన్ చైర్పర్సన్ మన మీద కోపం మీద నాకు నేను ప్రశ్నించిన కాబట్టి వాడు నాకు చేయలేదు రిపోర్ట్. కానీ అసలు మీరు రిపోర్టే చేయలేదు, అంతగా డాటానే లేదా, ఏం చేసింది ఏం తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్. దీస్ ఆర్ ద 6. ఇవి కరెక్ట్లీ చేస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. సతీష్ గారు 2 minutes కంప్లీట్. నెక్స్ట్ దాకా చెప్పదీసుకున్నారు. నెక్స్ట్ లెర్న్, గ్రో, పర్ఫార్మ్. మీరు ఇంకా ప్రతిసారి అమర్నాథ్ సార్ రాలేదు, సతీష్ రాలేదు, మిమ్మల్ని మీరు ఎలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సార్ కూర్చోండి, ఒక 2 minutes కంప్లీట్ చేస్తే యూ టేక్ ద బ్రేక్. Take the break. I can understand your inconvenience. Your learning center అని ఉంటది. దాంట్లో ఎన్ని కావాలంటే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మొదలుపెడితే పబ్లిక్ స్పీకింగ్ దాకా అన్ని కోర్సెస్ ఉంటాయి, చేయొచ్చు. వాటి ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చేయాలి అంటే సతీష్ గారు అంటే మీ క్లబ్ లెవెల్ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ మీ క్లబ్ లెవెల్ లో మీరు నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్
ముందర పోయి కింద ఒక వీడియో ఉంది చూడండి సార్. కంప్యూటర్ ఓన్లీ 2 minutes నేను కంప్యూటర్ చేస్తాను. మన వీడియో కింద ఆరో మార్క్ ఉంటుంది సార్, ప్లే చేయండి. అది ఓపెన్ చేయబెట్ట, ఫుల్ స్క్రీన్ పోయి ప్లే చేయండి. ప్లే లేదా కింద ఇప్పట్లేక పోయి చేయండి. ఒక్కసారి చూడండి, అది ఒక 2 minutes లో క్లోజ్ చేస్తాం. వీడియో చూడండి, అక్కడ వ్యక్తి ఉన్నాడు చూడండి. ప్లీజ్ కమ్ దే వాచ్ కేర్ఫుల్లీ. వాల్యూమ్ లేదా? అతని పేరు జాన్ స్టీవెన్ అక్వేరియా అని చెప్పేసి పిలుస్తుంటాడు. అది 1968 ఒలింపిక్ గేమ్స్ కదా ప్రపంచంలో హైయెస్ట్ సెరమనీ. అందులో ఒక మారథాన్ రేస్ అని ఉంటది. మారథాన్ రేస్ తెలుసా? స్పీడ్ లో పరిగెడుతుంటాడు, 42 కిలోమీటర్లు పరిగెట్టాలి. ఆ 42 కిలోమీటర్ రేస్ లో పరిగెడుతుంటాడు తాను. ఈ నుంచి 72 దేశాల నుంచి 72 అథ్లీట్స్ పాల్గొనేందుకు లైన్ లో నిలబడతారు. పిస్టల్ వేస్తారు. స్టార్ట్ చేసే ముందే 56 మంది ముందరికి వెళ్ళిపోతే 16 మంది అక్కడ ఉంటారు. అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళు అలర్ట్ ఉంటాక ఏమైపోయింది, పరిగెత్తకుండా ఆడాలి. 30 సెకండ్ లేట్ అయిపోయింది. లేట్ అయిన తర్వాత మనం ఎట్లయినా ఓడిపోతాం, మన మెడల్ కాదు వైద్యుడికి రన్ అని చెప్పేసి ఇక్కడనే 16 మంది అయిపోయారు. వాళ్ళు అక్కడనే అలా అయిపోయారు. అంత దూరం నుంచి వచ్చి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆలోచించుకోవడం అయిపోయారు. మిగతా 56 మంది పరిగెత్తారు. 2 గంటల 34 నిమిషాల్లో ఫస్ట్ ఫ్రమ్ జపాన్ ఫైనల్ రేస్ లైన్ క్రాస్ చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. తర్వాత జింబాబ్వే అతను, తర్వాత కెనడా అతను, ముగ్గురు గెలుచుకున్నాడు. ఫస్ట్ వన్ కి మెడల్ ఇస్తారండి, గోల్డ్ మెడల్. సెకండ్ వన్ కి థర్డ్ వన్ కి బ్రాంజ్ మెడల్. ముగ్గురికి మెడల్స్ ప్రజెంట్ చేశారు. అప్పుడు మైక్ లో ఒక అనౌన్స్మెంట్ వినబడదు. స్టిల్ వన్ మోర్ అథ్లెట్ ఇస్ యెట్ టు కంప్లీట్ ద రేస్ అని చెప్పేసి. ఇంకా ఒక మెంబరు, ఒక అథ్లెట్ తన పరుగు పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటా. ఏమనుకుంటామా? వచ్చేదే మెడల్స్ గురించి. 3 మెడల్స్ ప్రజెంటేషన్ అయింది. ఇంకా పిచ్చోడు వాడు ఎందుకు పరిగెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. తీరా ఆయన 1 గంట తర్వాత స్టేడియం లో అడుగు పెట్టాడు. అడుగు పెడితే ఆ కాలుకు బ్యాండేజ్ ఉంది. చూసిన తర్వాత కాలు షోల్డర్ కూడా 19వ మైల్ రాయి దగ్గర వేరే వారి కాలంగా ఇరిగి ఆయన పడి పేమెంట్ గుద్దుకుంటే షోల్డర్ ఫ్రాక్చర్ అవుతుంది. కాలు కూడా దెబ్బతిని బ్రేక్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంటది. బ్యాండేజ్ కట్టుకొని అయినా పరిగెడుతుంటాడు. ఆయన పరిగెడుతున్నాడు చూడండి. స్టిల్ మెల్లమెల్లగా నొప్పితో, విపరీతమైన నొప్పితో పరిగెడతాడు. చివరకు ఫైనల్ లైన్ క్రాస్ అయిపోతాడు. గంట తర్వాత 3.5 గంటల తర్వాత ఫైనల్ రేస్ పాస్ అవుతాడు. అతని నాటువంటి ఒక విలేకరు అతని దగ్గర పోయి, సార్ మీకు మీ జీవితం ప్రమాదంలో ఉంది, రక్తస్రావం, విపరీతమైన రక్తస్రావం అయింది, మీరు ఇంత కష్టపడ్డా మీకు మెడల్ గెలవాలని తెలుసు, మీరు మీ దేశానికి మెడల్ తీసుకురావాలని తెలుసు, అలా పరిగెత్తడం వల్ల మీ జీవితం ప్రమాదం అని తెలుసు, మీరు ఎందుకు పరిగెత్తాలని చెప్పేసి అతను అడిగితే అతను చెప్పిన ఆన్సర్ అక్కడ ఉన్న వాళ్ళ ఫీజులనే ఎగిరిపోయింది. అక్కడికి ఒక స్పెషల్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అవ్వచ్చు. ఏం చెప్పిండట ఆయన అన్నాడంటే, మనం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మై కంట్రీ సెంట్ మీ హియర్ ఫ్రమ్ 5000 miles. టాంజానియా నుంచి పంపించింది అతను. మై కంట్రీ సెంట్ మీ హియర్ ఫ్రమ్ 5000 miles not to start the race but to finish the race. 5000 మైళ్ళ నుంచి మన దేశం నన్ను ఈ పరుగు పందెం ప్రారంభించమని పంపించలేదు, పూర్తి చేయమని పంపించారు. నా దేశ ప్రజలను ఆకాంక్షిస్తూ నేను నా పరుగు పందాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పేసి ఎంత గొప్ప ఆలోచన చూడండి. హౌ గ్రేట్ ఈస్ థింకింగ్. సో మీ మెంబర్స్, మీ గవర్నర్, మీ డిస్ట్రిక్ట్ అంతా కూడా మీపై గురుతరమైన బాధ్యత పెట్టుకొని మీరు కూడా మీ క్లబ్ లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ గా అద్భుత విజయం సాధించి ఎవరితో పోలిక అవసరం లేదు, మీకు మీరే పోటీ చేసి మీ యొక్క మార్క్ నా క్లబ్ మీద వచ్చే విధంగా మీరందరూ కూడా విజయం సాధిస్తారని చెప్పేసి జాన్ స్టీవెన్ అక్వేరియన్ స్ఫూర్తిగా తీసుకొని చేస్తారని విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్ us take a break. ఎందుకంటే పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మొమ్మాటానికి వస్తున్నారు, వేరే అమ్మా సార్ ఏమనుకుంటాడు అని చెప్పి. థ్యాంక్ యూ సార్, గట్టిగా చెప్పండి సార్. తర్వాత కొట్టే తర్వాత ఇప్పుడు ఒకసారి ఇబ్బంది పడ్డా ఒకసారి ఎక్సర్సైజ్ చేయడం. ఒక్క నిమిషం ఒకసారి
చక్కటి మీకు బ్రేక్ టీ ఏర్పాటు చేశారు. 5 minutes break. So, during this, ladies sit by Gundami, gents sit by